విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటించారు. సంక్రాంతి సెలవులు క్యాష్ చేసుకుంటూ ఈ సినిమా 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 106 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కుటుంబ ప్రేక్షకులు దగ్గరగా ఉండే కథనాలతో సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 3 రోజుల్లో 3వ రోజున ఎక్కువ బుకింగ్స్ నమోదై మొత్తం 29 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వెంకటేష్ సినిమాలోనే వేగంగా 100 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా నిలిచింది. బుక్ మై షోలో 1.5 మిలియన్ల టికెట్లు అమ్ముడవడం ఈ సినిమాకి ఉన్న భారీ డిమాండ్ ను చూపిస్తోంది. ఓవర్సీస్ లో కూడా రికార్డులు సృష్టించిన ఈ చిత్రం నార్త్ అమెరికాలో $1 మిలియన్ క్లబ్ లో చేరిన వేగవంతమైన వెంకటేష్ సినిమా. ఇది వెంకటేష్ కి 4వ $1 మిలియన్ క్లబ్ సినిమా కావడం విశేషం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి అన్ని ప్రాంతాల్లో లాభాలను అందిస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇంకా మరిన్ని థియేటర్లు యాడ్ చేస్తున్నారు. 2025లో సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ కు హిట్ల పరంపరను మార్కో మొదలు పెట్టగా సంక్రాంతికి వస్తున్నాం ఈ ఏడాది మొదటి బిగ్ హిట్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమా పూర్తి రన్ లో 200 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో వెంకటేష్ కెరీర్ లో మరో మెగా హిట్ ను నమోదు చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.